నేను ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ని చూడడానికి వచ్చాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఇది గోద్రేజ్ ఫ్రిడ్జ్. ఈ గోద్రేజ్ ఫ్రిడ్జ్ ఏదైతే ఈ ఫ్రిడ్జ్ ఉందో ఈ ఫ్రిడ్జ్ లోపల మీరు చూడొచ్చు కూలింగ్ అయితే ఎక్కువగా అయిపోతుంది. సో కూలింగ్ అనేది ఓవర్ కూలింగ్ అవుతుంది. ఇక్కడ ఓవర్ కూలింగ్ అని అయిపోతుంది. ఇక్కడ ఏంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దీంట్లోపల ఏం ప్రాబ్లం ఉంటుంది, మరి ఏం ప్రాబ్లం వల్ల ఈ కూలింగ్ అనేది ఎక్కువ అవుతుంది, మరి అసలు దీంట్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది మీకు ఈ వీడియోలో అయితే నేను దీంట్లోపల చూపిస్తాను. సో చాలామంది దీని గురించి ఎక్కువ తెలిసి ఉండరు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది చూడండి మీరు. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అంటే ఇది ఎక్కువ తక్కువ చేసుకునేది. అంటే ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ అనేది మనము ఇక్కడ నార్మల్ నుంచి ఇక్కడ ఫుల్ వరకు చేసుకోవచ్చు ఇట్లా. సో ఇది కంట్రోలింగ్. ఇది ఎల్ఈడీల యొక్క లైట్ చూడండి మీరు, లైట్ వస్తూ పోతూ ఉంటుంది. ఎల్ఈడీల యొక్క బటన్ ఇది. ఈ విధంగా మీరు చూడొచ్చు. ఇక్కడ ఐస్ అనేది ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఇట్లా ఐస్ అనేది ఎక్కువగా అయిపోతుంది అని చెప్పేసి ఇంటి వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. అసలు దీని ప్రాబ్లం ఏముంటుంది అంటే, ఎక్కువ ఐస్ కావడం కారణం ఏముంటుంది అంటే, మనం ఈ ఏదైతే ఈ కంట్రోలింగ్ దీన్ని థర్మాస్టాట్ అంటాము. ఈ థర్మాస్టాట్ ఒకవేళ అది మనము ఫెయిల్ అయినా కూడా ఓవర్ కూలింగ్ అయిపోతుంది. దాంట్లో ఒక సెన్సార్ ఉంటుంది, ఇంకా గ్యాస్ అనేది ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఫెయిల్ అయినా కానీ ఓవర్ కూలింగ్ అనేది అయిపోతుంది. దానివల్ల మీ ఫ్రిడ్జ్ అనేది కొన్ని రోజుల తర్వాత కారణం వల్ల ఖరాబ్ అయ్యేటువంటి పాలు, పెరుగు, మీ యొక్క కూరగాయలు ఇట్లాంటి వస్తువులు ఏమైనా ఉన్నా కూడా చాలా గడ్డగట్టిపోతూ ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇది ఒక వస్తువు, ఇది మొత్తం గడ్డగట్టిపోయింది. ఇట్లాంటి వస్తువులన్నీ కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటే మొదట ఈ ఫ్రిడ్జ్ అనేది రిపేర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫస్ట్ విషయం, దీంట్లోపల అసలు ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. చాలా మందికి తెలియదు. ఏంది అంటే, ఈ కంట్రోలింగ్ అనేది ఎట్లా ఉంది. నేను ఇక్కడ చూసేటట్లయితే ఓవర్ కూలింగ్ లోపల ప్రాబ్లం ఏముంది దీంట్లోపల ఫ్రిడ్జ్ అంటే, ఇది సెట్టింగ్ అనేది వాళ్ళకి తెలియక వీళ్ళు హైలో పెట్టేశారు, అంటే టోటల్ కూలింగ్లో పెట్టేశారు దీన్ని కంట్రోలింగ్ అనేది. సో నేను చూసిన తర్వాత ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి వారికి నేను రిపేర్ అనేది ఏం చేయకుండా వాళ్ళకు ఇది చూపించి నార్మల్ కూలింగ్లో అయితే పెట్టాను. సో దీనివల్ల కస్టమర్ కూడా సేఫ్ అయింది. అంటే తెలియని వాళ్ళు ఉంటే బహుశా వాళ్ళకు రిపేర్ అవుతుందని చెప్పేసి వాళ్ళకు లాస్ చేస్తూ ఉండవచ్చు. సో నాకు అది ఇష్టం లేదు కాబట్టి నేను ఏం చేశాను, దీని కంట్రోలింగ్ అనేది వాళ్ళకి చూపించి, వాళ్ళు కొత్తగా ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారట, వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్పాను. ఇట్లాంటి విషయాలు చాలా మంది తెలియక కూడా అనవసరంగా వాళ్ళ డబ్బుల్ని వేస్ట్ చేసుకుంటారు. అట్లా చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ అవగాహన కోసం ఈ వీడియో అయితే చేశాను. మీరు చూడొచ్చు, అంటే ప్రాబ్లం ఉన్నది అని అనుకుంటే ఇది ఫెయిల్ అయితేనే వస్తుంది. ఒకవేళ తక్కువ పెట్టినా కూడా మీకు ఓవర్ కూలింగ్ అయిపోతుంది అంటే ఈ థర్మాస్టాట్ అనేది ఖరాబ్ ఉంటుంది. అది కూడా కంపెనీ తీసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే ఫస్ట్ నార్మల్లో పెట్టుకోండి. నార్మల్ పెట్టుకున్న తర్వాత కూడా ఓవర్ కూలింగ్ అవుతుంది అంటేనే అక్కడ ప్రాబ్లం అనేది ఉన్నట్టు. కాబట్టి మీరు చూడొచ్చు, ఈ ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇట్లాంటి ఫ్రిడ్జ్లు అనేవి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది గోద్రేజ్ ఎడ్జ్. ఇట్లాంటి ఫ్రిడ్జ్ లోపల నార్మల్గా కూలింగ్ అనేది రాదు, లేదంటే కూలింగ్ ఓవర్ అయిపోతూ ఉంటుంది. ఇంకా 5 సెకండ్లకే ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటుంది ఆన్ చేసిన తర్వాత. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తూ ఉంటే మీ ఫ్రిడ్జ్కు మీరు నాకు కామెంట్ చేసి అడగండి. దాని ప్రాబ్లం ఏందనేది నేను మీకు చెప్పగలుగుతాను. ఒకవేళ మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు, లేదంటే మీరు మెకానిక్ని తీసుకొని వచ్చి రిపేర్ కూడా చేయించవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మరి ఇట్లాంటి ఫ్రిడ్జ్ల కోసం ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేసి అడగండి. ఇంకా నేను ఖచ్చితంగా సమాధానాన్ని అయితే ఇస్తాను. ఇట్లాంటి వీడియోల్ని మరీ నేను చేస్తూ ఉంటాను మీకోసం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మాకు సపోర్ట్ అవుతుంది ఆ లైక్ వల్ల. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మా కొత్త వీడియోల నోటిఫికేషన్ కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి లైక్ అనేది చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మాకు. జై హింద్, జై భారత్.